వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సీమరాజా కిరా కార్పి లోకేష్ పెంచుతున్న రోబోలని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనన్న చంద్రబాబు దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నామని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి లోపలేసామంటున్నారుగా. ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు. మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది. తక్షణం సస్పెండ్ చేయండి. ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, సీమరాజా అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి. సీమరాజా అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా రోబో. లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే. మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకో ఆయన ఎవరు ఉన్నాయండి, కిరా కార్పి అంట. అతనేం మాట్లాడుతున్నాడు చూశారుగా టీవీల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఇవన్నీ కాకుండా తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూతుతున్నారు. ఏం కనపడవా మీకు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, కనపడవా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరా కార్పి, సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో స్వర్ణాంధ్ర